వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఐరాల లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి డాక్టర్ జయకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్లు డాక్టర్ దామోదర్, దుర్గారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ భాస్కరయ్య, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టిక్కీ రాయల్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుగా ఎన్నికకి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జయకుమార్ గారికి చంద్రగిరి నియోజకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు, దామోదర్ గారు, భాస్కర్ గారు, టిక్కీ రాయల్ గారికి చంద్రగిరి నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మా నియోజకవర్గం 7 మండలాలు ఉన్నాయండి. 7 మండలాల నుండి మాకు 395 బూతులు ఉన్నాయి. అదేవిధంగా నాకు కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇచ్చారు. మేము ఎన్నికలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. తప్పనిసరిగా మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ భాస్కర్ అనే దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరైతే జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సార్కి అప్లికేషన్స్ ఇవ్వచ్చండి. మీరందరూ కూడా ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే మీకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచి వాళ్ళు మనతో కలిసి పనిచేస్తారో వాళ్ళని సార్ దృష్టికి తీసుకెళ్ళి సార్తో 1-to-1 మీటింగ్ ఉంటుంది. సార్కి మీరు ఇంటరాక్షన్ అయ్యి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. భీమిలి మండలం లక్ష్మీపురం గ్రామంలో 41 రోజులుగా శ్రీ 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 అయ్యప్ప స్వామి సేవాపీఠం నిర్వహిస్తున్న నిత్య అన్నదాన సమారాధన కార్యక్రమం ముగిసింది. కార్తీక మాసం మొదటి రోజు నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి రోజు శ్రీ మణికంఠ స్వీట్ బేకరీ అధినేత ఆదిమూలం నాగరాజు ఆర్థిక సహాయంతో పలు రకాల రుచులతో స్వామి నిత్య అన్న ప్రసాదం చేయడం జరిగింది. గురుస్వామి గాడు తాతయ్యనాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. భీమిలి మండలం టీడీపీ అధ్యక్షుడు సరగడ అప్పారావు, వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సరగడ అప్పారావు, వైసీపీ పార్టీ భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్, అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి గాడు తాతయ్యనాయుడు పాల్గొన్నారు. శివస్వాములారా, మేము పెట్టిన భిక్షను తృప్తిగా ఆరగించండి. తప్పులుంటే దక్షమోస్కైమ కలహార పద్మనాయన భారవసుతైన మందారు కస్మకుల మదలసైన దేవసాత్మ మహాసర దోసే మహాసోరైన మహాధీరైన మహాపాప వినాశకై పాశహస్తైన శబ్దరైన ఆలాహం దోసకైమ ఇట్టినైన మరుదే భక్తిమ బీహాలకు వెళ్లే మార్గంలో ఇరువైపులా గచ్చ పొదలు, ముళ్ల చెట్లు అధికంగా పెరిగి ఉన్నాయి. దీనికి కారణంగా ద్విచక్ర వాహనాల ప్రయాణం, అలాగే ఆటోలు, లారీలు వచ్చే సమయంలో 2 వైపులా వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయని స్థానికులు తెలిపారు. సంబంధిత గ్రామాల ప్రజలు, అధికారులు ఈ చెట్లు తొలగించి రహదారిని సురక్షితంగా చేయాలని కోరుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గీతా మందిరంలో గీతా జయంతి సందర్భంగా సూర్యపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో గీతా జ్ఞాన యజ్ఞం నిర్వహించబడింది. సూర్యపీఠం ఫౌండర్ తోట సాయిబాబు నేతృత్వంలో గీతా సత్సంగ మహిళా భక్తులు శ్రీకృష్ణునికి పాలాభిషేకం, ప్రత్యేక పూజలతో పాటు భగవద్గీత 18 అధ్యయనాలను పారాయణ చేశారు. తోట సాయిబాబు మాట్లాడుతూ మత విభేదాలు చెలగరేగకుండా మానవ ప్రపంచానికి శాంతి సాధించడానికి భగవద్గీత అత్యంత కీలకమని, ప్రతివారు నిష్పక్షపాతంగా భగవద్గీతను అధ్యయనం చేసి లోకశాంతికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గంటా రఘుపతి, గండివాణి, తటవర్తి సత్యవతి, చవకుల గౌరి తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి సూర్యపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో గీత జ్ఞానయజ్ఞం చేశారు. మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ మహాయాగం, పంచామృత అభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ విగ్రహాలను కుప్పం పురవీధుల్లో కేరళ సాంస్కృతిక డప్పు వాయిద్యాల కళాకారుల సమర్పణతో ఊరేగింపజేశారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి, మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు భక్తి సహిత సత్కారం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి సమీపంలో ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన కొలను భారతి క్షేత్రాన్ని టూరిస్టు హబ్గా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. కొలను భారతి క్షేత్రాన్ని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శ్రీశైల దేవస్థానం ఆఫీసర్ శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొలను భారతి ఆలయంను శాశ్వతంగా అభివృద్ధి చేసే విధంగా పనులు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తెలంగాణలోని బాసర సరస్వతి ఆలయం తర్వాత ఆలయమైన కొలను భారతి అభివృద్ధిపై ప్రత్యేక సారిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, నారపురెడ్డి, సర్పంచ్ శేఖర్, జెడ్ వెంకట్రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. వచ్చిపోయేటువంటి భక్తులకు టాయిలెట్స్ కట్టాలన్నప్పుడు మీకు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. మాకు బౌండరీస్ సాధించినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిపోయేటువంటి భక్తులకు సౌకర్యార్థం మనము ఎవరైతే సూచనలు సలహాలు ఇచ్చారో వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈవో గారు శ్రీనివాసరావు గారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, ఖచ్చితంగా మనం ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి దీన్ని డెవలప్ చేద్దాం సార్ అని చెప్పినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా అందరు చెప్పినట్లు ఫస్ట్ మనకు ప్రధాన దారి సమస్య ఒకటి ఉంది. అయితే వసంత పంచమి వస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా కొంత జంగిల్ క్లియరెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ పోల్స్ వచ్చాయో ఆ పోల్స్ వరకు మనకు వే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పోల్స్ వరకు మనం ఎగ్జిస్టింగ్ చేసుకుంటే వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల కార్యకర్తలు జి వెంకటరాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. ముఖ్యంగా బేగారి యాదయ్య, బేగరి రాములు, గోధుమగడ్డ నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గోధుమగడ్డ అలివేలు నరసింహులు, ముల్లా యాదయ్య, మాదిగ శేఖర్ తదితరులు భారీగా చేరికలు చేశారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వారిని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించి గడిసింగాపూర్ గ్రామాన్ని తన సొంత గ్రామంగా భావించి అభివృద్ధి చేయడానికి హామీ ఇచ్చారు. గ్రామంలోని గుడి, బడి, చెరువు సమస్యలను పరిష్కరిస్తామని, అభివృద్ధికి సంబంధించిన అన్ని సూచనలను నివేదిక ద్వారా అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బి మాణిక్యం, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోహిన శ్రీనివాస్, జైపాల్ రెడ్డి, నబీ, ముల్ల వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం లోపల సర్పంచ్ అభ్యర్థిగా మన
అలివేలు నరసింహులు గారిని మన గ్రామంలో ఉన్నటువంటి మీరంతా సహకరించి తనను గెలిపించినందుకు మీ భుజస్కంధాల మీద మీరంతా కూడా వేసుకున్నందుకు మిమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కూడా వార్డు సభ్యులుగా యాదయ్య గారు, శేఖర్, ఇంకా యాదయ్య గారు, నరసింహులు గారు, అంజలయ్య గారు, ఇంకా చాలామంది రాములు, శ్రీనివాస్, అంజలయ్య గారు అందరికీ కూడా ఈ గ్రామంలో నరసింహులు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని విక్లీ మార్కెట్ రోడ్ సర్వే నంబర్ 6లో కొంతమంది అక్రమ కట్టడాలు నిర్మించాలని మున్సిపల్ అధికారులు, పోలీసులు జారీ చేశారు. అయితే వాటిని తొలగించకపోవడం కారణంగా మున్సిపల్ రెవెన్యూ, పోలీస్ అధికారుల సమన్వయంతో సోమవారం తెల్లవారుజామున అధికారులు వాటిని కూల్చి తొలగించారు. కల్లు దుకాణం, ఇసుక కుప్పల కోసం వేసిన రేకుల షెడ్లు, జేసీబీ సహాయంతో ఈ అక్రమ నిర్మాణాలను తొలగించారు. గత 20 సంవత్సరాలుగా ఈ స్థలంలో కబ్జా ఉందని, కోర్టు స్టే ఉన్నప్పటికీ అధికారులు చర్య తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 8లో ఉన్నట్లు పేర్కొన్న వారు త్వరితగతిన మార్కు చేసిన వరకే చర్య తీసుకోవాలని, ప్రక్కన ఉన్న దుకాణాలను తొలగించడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ షాప్ మాది కొనుక్కొని షెడ్ వేసుకున్నాము, షాప్ నడిపిస్తున్నాము, 20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాము. ఈ సర్వే చేసినామని చెప్పి ఎలాంటి సర్వే నోటీస్ ఇవ్వకుండా, పక్కపొంటి సర్వే నెంబర్ వాళ్ళకైతే కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడానికి ఏ రూల్ ఒప్పుకోదు. మాకు నోటీసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఏదో దొంగతనాన్ని సంపాదించి. నా పేరు రాజు. మన కామారెడ్డి వీక్లీ మార్కెట్లో ఇది గత 70 సంవత్సరాల నుండి కూడా మేము కబ్జాలో ఉన్నాము. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆల్రెడీ దీనికి హైకోర్టు స్టే ఉన్నది. స్టే కూడా ధిక్కరించేసి అధికారులు డిస్పెండ్ చేయడం జరిగింది. అలా స్టే ఉందని చూపిస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. హైకోర్టు స్టే ఉంటే మాకేం సంబంధము, ఇది మేము పట్టించుకోమని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా మొత్తం డిస్పెండ్ చేసేసారు. ఎలాంటి ఇంటిమేషన్ లేదు, అలాంటి ఆధారం ఏం చూపించకుండా అది డిస్పెండ్ చేసారు. అది ఇప్పటిది కాదు, దగ్గర 60-70 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వాళ్ళు మాకు ఎవరైతే. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. చేగుంట మేజర్ గ్రామ పంచాయతీ బీసీ మహిళకు కేటాయించబడిన చోట చేగుంట గ్రామానికి చెందిన సండ్రుంగు స్రవంతి తన నామినేషన్ పత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఆదివారం దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి పెద్దల ఆశీర్వాదాలు స్వీకరించిన తరువాత ర్యాలీగా ఆఫీసుకు చేరి పత్రాలను సమర్పించారు. చేగుంట గ్రామాన్ని అన్ని రంగంలో అభివృద్ధి చేయడం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో గోపీనాథపట్నంలో పేదల సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. క్రమం ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసుపార్ద సారథి, ఉంగుటూరు ఎమ్మెల్యే పర్సమట్ల ధర్మరాజు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఆప్కాప్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీ రాణి మరియు వివిధ నియోజకవర్గాల శాసన సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ధర్మరాజులు గారు ఒకటి అడిగారు, ఇక్కడ చెరువులున్నాయి, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని, అవసరమైతే పోలవరం నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. పోతూ పోతూ మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.